కావాల్సిన పదార్థాలు ముందుగా నానబెట్టుకున్న చింతపండు, బెండకాయ ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టొమాటో. కొంచెం స్లాన్గా కట్ చేసుకోవాలి బెండకాయని. కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేసుకోవాలి. తాలింపులోకి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ. తాలింపు కొంచెం వేగిన తర్వాత అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని కొంచెం అంతా కలిపేలాగా తిప్పుకోవాలి. ఆ తర్వాత మనం కొంచెం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకొని మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి. లైట్గా పచ్చివాసన పోయి కొంచెం లైట్గా మగ్గుదం పట్టే వరకు అలాగా మూత పెట్టుకొని ఉంచుకున్నాం. ఈ ప్రాసెస్ అంతా మనం చేసుకున్నది సిమ్లోనే, హై ఫ్లేమ్ పెట్టుకోవద్దు. కొంచెం అలా మగ్గింది కదా, ఇప్పుడు దీనిలోకి సరిపడా ఉప్పు, పసుపు వేసుకోవాలి. పులుసుకూర కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువగానే పడుతుంది. సో మనం రోజు వేసుకునే దానికన్నా కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు. ఉప్పు, పసుపు కలిసేలాగా ఒకసారి కలబెట్టుకున్నాం. ఇది కలిసాక ఒక 2 నిమిషాలు కొంచెం మగ్గించుకునేదానికి మూత పెట్టుకున్నాం. మగ్గింది కదా, ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇక్కడ మనం యూజ్ చేసేది కొంచెం షార్ప్గా ఉండే గంట అయితే బాగుంటుంది. ఎందుకంటే ముక్కలన్నీ చిదురవ్వకుండా, కట్ అయిపోకుండా ఉంటాయి. సో అలా పైన కలుపుకున్న తర్వాత ఒక 2 సెకండ్స్ మగ్గడానికి మూత పెట్టుకుందాం. ఇప్పుడు మంచిగా మగ్గింది కదా, దీనిలోకి మనం సరిపడా కారం వేసుకుందాం. కారం వేసుకున్నాక ఒకసారి అలాగా కలయబెట్టుకున్నాం. దాని తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు తీసుకొని ఆ గుజ్జుని ఇందులో పోసుకుందాం. మనం చిక్కని పులుసు తీసుకున్నాం కాబట్టి నార్మల్ వాటర్ దీనిలో యాడ్ చేసుకోవచ్చు. దీనిలోకి ఆవపిండి, మెంతిపిండి వేసుకుందాం. ఒక చిటికెడు ఆవపిండి, మెంతిపిండి వేసుకుంటే పులుసుకి బాగుంటుంది. కొంచెం పొంగొచ్చే వరకు అలా మూత పెట్టుకుందాం. ఈలోపు అసలు మెయిన్ మసాలా ఒకటి ప్రిపేర్ చేసుకుందాం. దానిలోకి పచ్చెనపప్పు, మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కొంచెం ధనియాల పొడి, ఇవన్నీ వేసి కచ్చాపిచ్చగా నూరుకుందాం. ఈ కచ్చాపిచ్చగా నూరుకున్న ఈ మిశ్రమాన్ని కర్రీలో వేసుకుందాం. ఇది మన పులుసుకి మంచి టేస్ట్ని, మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ముందుగా మనం వెల్లుల్లిపాయ వేయలేదు కాబట్టి అది ఇప్పుడు యాడ్ చేసుకుంటేనే పులుసు కర్రీలోకి బాగుంటుంది. దీంతోపాటు నా దగ్గర ఎండు కొబ్బరి ఉంది, అది కూడా మనం వేసుకోవచ్చు. ఇది ఆప్షనల్. సో ఫైనల్గా పులుసు అయిపోయింది. ఇప్పుడు మనం కర్రీకి సరిపడా ఉప్పు, కారం అని అడ్జస్ట్ చేసుకుంటాం.